మహానాడు వేదికగా 33% మహిళా రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా మహిళా సాధికారతకు బలమైన పునాది పడిందని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి అన్నారు. యావత్ మహిళా లోకం సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటుందని అన్నారు. నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ప్రతి దశలో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్రను ప్రతి మహిళ గుర్తుంచుకుంటుందని తెలిపారు. జై తెలుగుదేశం, జై మహానాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, తెలుగోళ్ళు గొంతుకే నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏవైతే విలువలు క్రమశిక్షణ పెట్టి పార్టీ స్థాపించారో అదే విలువలతో అదే నిబంధతతో కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొత్తగా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎంపికైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా కాబోయే భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సార్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మా మహిళలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి సంక్షేమం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మహానాడు ఎంతో చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు ప్రతి సంవత్సరం ఒక్క దగ్గర తెలుగు పండగ జరుపుకునే విధంగా, తెలుగుదేశం పండగ ప్రతి ఒక్కరూ వెళ్ళి వీక్షించే విధంగా ఎంతో ఘనంగా జరిగినటువంటి పండగ. మరి ఈరోజు మొన్నను 2026 సంవత్సరం 27, 28 తేదీల్లో మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో జరిగింది. మరి ఎంతో కనువిందు చేసి సంబరం అంబరాన్ని అంటే విధంగా వర్చువల్లో జరిగినటువంటి హైబ్రిడ్ మహానాడు ఎంత ఘనంగా జరిగిందంటే అది మనందరికీ తెలుసు. ఈరోజు గత ప్రభుత్వం పాలనలో, వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాన్ని, జరిగిన ఏదైతే నష్టాన్ని అంతా కూడా ఈరోజు కూర్చుకొని మహానాడు వేదికలో ప్రతి ఒక్కరూ ఆనందంగా మానసిక ధైర్యంతో నిలబడి ప్రతి గ్రామంలో కూడా క్లస్టర్ వైజీగా జరిగే కార్యక్రమంలో వేల కొలది ప్రజలు మహానాడు జరుపుకోవడం జరిగింది. మా నాయకులు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ప్రతి క్లస్టర్ లో కూడా సుమారు 9,000కు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల సుమారు జనాలు వీక్షించే విధంగా మహానాడు జరిగింది. మరి ఇంత గొప్ప మహానాడు తెలుగోళ్ళ గుండెల్లో ఆత్మ గౌరవంతో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థిరస్థిరంగా ఉండి జీవంగా ఎప్పటికీ కూడా ప్రతిరోజు రోజు రోజుకి వృద్ధి చెంది ఆ మహానాడు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరి మా నాయకులు దిశగా ముందుకు వెళ్తాదని సభాముఖంగా తెలియజేస్తూ, మా మహిళలందరికీ కూడా ఎప్పుడూ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళా సాధికారత ఉండాలని అప్పుడు ఇచ్చినటువంటి మాట ఇప్పటికీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే దిశగా అంచెలంచెలుగా ప్రతి ఏడాదికి ఉత్తేజం కల్పించే విధంగా మహిళలకు సహకరించుకుని ముందుకు వెళ్తున్నారు. మరి నిన్న చూశారు మీరు, మహానాడులో మన భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారు 33% రిజర్వేషన్ ప్రకటించి మా మహిళలందరూ ఆత్మ గౌరవంతో ఆకాశాన్ని అందే విధంగా తీర్పుని ఇచ్చారు. మరి ఆ నిర్ణయం నిజంగా మన రాష్ట్ర ప్రజానికం మహిళలందరము కూడా మేము నిజంగా నారా లోకేష్ బాబు గారికి, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని మా మహిళలందరి తరపున మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు మహిళ అంటే వంటగదికే పరిమితం కాకుండా రాజకీయాల్లో, అలాగే అన్ని రంగాల్లో కూడా, చదువులో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాల్లో ముందుండాలని నిరూపించినటువంటి నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు మనం చూసుకుంటే అప్పుడు స్వర్గీయ
నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకి ఆస్తి హక్కు ఉండాలనుకుని ప్రకటించి దానికోసం ఒక నినాదమే తీసుకువచ్చారు. దాంట్లో ఎంతో మంది మహిళలు ఆస్తి హక్కు పొంది వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా నిలబడి వాళ్ళు జీవనోపాధి గడిపేవాళ్ళు. ఈ రోజు అదే స్ఫూర్తితో మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను ఈ రోజు డోక్రా సంఘాలు ఏర్పాటు చేసి వేల మంది మహిళలకు స్వయం ఉపాధి సాధికారిత అలాగే మానసిక ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఇలా చూసుకుంటే చాలా ఎంటర్‌ప్రెన్యూర్ ప్రతి ఇంటిలో మహిళ తలుచుకుంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుందని నినాదం ఇచ్చినటువంటి నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఏదైతే మన మహిళా బిల్లుకు సంబంధం లేకుండా మరి ఈ రోజు రాష్ట్రంలోనే మహిళా బిల్లు ప్రకటించి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి రాబోయే ఎన్నికల్లో పూర్తిగా మహిళా శాతం పెరిగే విధంగా ఒక నినాదం ఇచ్చి తీర్మానం చేశారంటే అది మా తెలుగుదేశం పార్టీకే ఆ ఘనత దక్కింది. అది మా నాయకుల తాలూకా చిత్తశుద్ధి అని చెప్తున్నాం. మరి ఇవన్నీ కూడాను పేపర్ మీదే కాకుండా పేపర్ మీద పెట్టి ఎన్నో కబుర్లు చెప్పే గత వైసీపీలో మనం చూసున్నాం. కానీ మంది పేపర్ మీద కాదు, చేతలు చేసే ప్రభుత్వం, చేతలు చేసే పార్టీ అని మనం నిరూపించుకున్నాం. అది తెలుగుదేశం పార్టీ తాలూకు నిబద్ధత అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివన్నీ కూడాను ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో మొట్టమొదట ఒక స్పీకర్ గా మహిళకి ఇచ్చి ఒక దళిత మహిళకి ఇచ్చి చాటి చెప్పుకున్నటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అందుకు ఈ రోజు మేమందరం కూడా మహిళలు పార్వతీపురం మాన్యం జిల్లాలో మేమందరం సంబరాలు చేసుకుని అంబరాలు అందే విధంగా మేమందరం కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు అలాగే మహిళా సాధికారత చాలా మంది మండల అధ్యక్షులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అలాగే చైర్మన్లు కూడా ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి ఈ రోజు వేదికలో మేము పాల్గొని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే భవిష్యత్ నాయకులు మా నారా లోకేష్ అన్న గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్ఫూర్తి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్ఫూర్తి మేము ఎప్పటికీ మరవలేము. ఏదైతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తరాలు భావి తరాలకి బాటలు వేసే విధంగా పనిచేయడానికి ఏదైతే ప్రణాళికలు రూపొందించి మహానాడులో తీర్మానం చేసిన విధి విధానాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూసి ఎంతో గర్విస్తున్నారు. ఈ రోజు ఆ గర్వంతోనే ఈ రోజు మేము ముందుకు చాలా ఉల్లాసంగా ఉత్తేజంగా మేము ముందుకు నడవబోతున్నాము. అందుకు ఏదైతే ఈ తీర్మానాలు ఉన్నాయో, ఏదైతే ఈ బలమిచ్చే వేదిక ఉన్నది, ఈ వేదికలో ఉండే